మొత్తం ఆ రూట్ అంతా కూడా ఎందుకు సీసీటీవీ ఫుటేజ్‌లు బయట పెట్టట్లేదు? కేఏ పాల్ గూడా అదే అడుగుతున్నాడు. సీసీటీవీ ఫుటేజ్‌లు ఎందుకు బయట పెట్టట్లేదు? పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఎందుకు బయట పెట్టట్లేదని ఆయన గూడా అడుగుతున్నాడు. ఆయన గూడా నేను గట్టిగా నమ్ముతున్నాను. ఇది హత్యే అనేది ఆయన గూడా చెప్తున్నాడు. హ్మ్. సో, ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం కూడా స్పందించారు. చంద్రబాబు గూడా కలెక్టర్ల సదస్సులో మాట్లాడాడు. అనితకి చెప్పాడు. అనిత ఎస్పీతో మాట్లాడింది. ఎస్పీతో మొత్తం సీసీటీవీ ఫుటేజ్‌లని పరిశీలించండి. ఇది అనుమానాస్పద మృతిగానే నమోదు చేసుకొని విచారణలోకెళ్ళండి. యాక్సిడెంటల్‌గా మీరు డిక్లేర్ చేయొద్దని గూడా చెప్పింది. దాంతో ఎస్పీ నరసింహ కిషోర్ నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. ఇప్పటివరకు జరిగిన పరిశోధన చెప్పారు. అందులో ఆయన ఏం చెప్పారంటే, ఈ కొవ్వూరు ఆహ్, దీని దగ్గర మనకు ఫుటేజ్ ఉంది. అది 11:31 మినిట్ దగ్గర కనబడుతుంది. ఇక్కడ యాక్సిడెంట్ జరిగిందేమో 11:42 అంటే 11 మినిట్స్ గ్యాప్ ఉంది. ఆహ్, కిలోమీటర్లు కూడా 11 మినిట్సే ఉన్నాయి. హ్మ్. సో, ఈయన వేగంగా అక్కడి నుంచి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. సో, ఈ 11 మినిట్స్‌లో ఏం జరిగింది అనేది మనకు ఫుటేజ్ లేదు. ఇక్కడ నుంచి కొంతమూరు దగ్గర వరకి మధ్యలో ఏమన్నా జరిగితే ఫుటేజ్ లేదు. కానీ మళ్ళీ ఆ పెట్రోల్ బంక్ దగ్గర సీసీటీవీ ఫుటేజ్‌లో ఆహ్, ఈ ఆ టైంలో కరెక్ట్‌గా యాక్సిడెంటా లేకపోతే అది జరిగిన టైంలో 5 వెహికల్స్ మొత్తం వెళ్ళినట్టుగా కనబడుతుంది. మిగతావన్నీ గూడా దాటుకొని వెళ్ళిపోతే ఒక రెడ్ వెహికల్, బుల్లెట్ ఈక్వల్‌గా పోతున్నట్టుగా కనబడింది. సో, ఆ తర్వాత ఆ రెడ్ కారు ఎవరిదనేది తెలీదు అని ఈయన చెప్తున్నాడు. సో, అట్లాగే మేము మాకైతే మంగళవారం మార్నింగ్ తెలిసింది. ఇది ఆహ్, మండే, మండే 11:30కి, 11:43కి జరిగిందిది. 11:30కేమో కొవ్వూరు దగ్గర కనపడ్డాడు. 11:42కి ఇక్కడ యాక్సిడెంటో లేకపోతే ఏదో జరిగి చనిపోయాడు. సో, అది మార్నింగ్ వరకు ఎవరు ఫైండ్ ఔట్ చేయలేదు. అంటే డౌన్‌లో ఉండడం వల్ల ఎవరికీ కనిపించలేదు. రెండోది అందరూ వేగంగా ఎళ్ళిపోతుంటారు గదా! సో, ఎవరికీ కనిపించలేదు. మార్నింగ్ ఫోనొచ్చింది. ఇట్లా ఒక డెడ్ బాడీ ఉందని మేము వెళ్ళాము. వెళ్తే అతను చనిపోయున్నాడు. సెల్ ఫోన్ ఉంది. సెల్ ఫోన్ మేము ఓపెన్ చేసి చూస్తే లాస్ట్ కాల్ రామ్మోహన్ అనే అతనికి వెళ్ళింది. మేము రామ్మోహన్‌కి ఫోన్ చేసాం. రామ్మోహన్, వాళ్ళ భార్య, కొంతమంది క్రైస్తవ సంఘాల వాళ్ళొచ్చారు. గుర్తుపట్టారు. వాళ్ళ చెప్పిన దాన్ని బట్టి మేము వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేశాము. వాళ్ళ బావమరిదొచ్చి మాకు కంప్లెయింట్ ఇచ్చాడు. అనుమానాస్పద మృతిగా చేసుకోమన్నాడు. వాళ్ళు కూడా అనుమానం వ్యక్తం చేశారు కంప్లెయింట్‌లో. ఆ తర్వాత మేము అనుమానాస్పద మృతిగా చేసుకొని విచారణ ప్రారంభించాము. ఇప్పటివరకైతే డాగ్ స్క్వాడ్‌ని తీసుకెళ్ళాము. క్లూస్ టీమ్‌ని తీసుకెళ్ళాము. తర్వాత ఒక డీఎస్పీ, ఇద్దరు సీఐలు, ఒక ఎస్ఐ వీళ్ళతో కలిపి ఒక ప్రత్యేక టీమ్‌ని ఫార్మ్ చేశాము. మొత్తం సీసీటీవీల ఫుటేజ్‌ని చూద్దాం. కొన్ని రకాల టైంలో ఆ ఏరియాలో ఉన్న సెల్ ఫోన్ టవర్స్‌లో ఎవరెవరి సెల్ ఫోన్స్ అక్కడ నమోదైనాయి ఇవన్నీ చూస్తున్నాము అనేది ఆయన తెలియజేశాడు. అట్లాగే దీన్ని ఆహ్, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ద్వారా విచారణకి ఆదేశించమని మాకు అనిత గారి నుంచి, హోమ్ మినిస్టర్ నుంచి వచ్చింది. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ద్వారా దీన్ని విచారణ కూడా జరిపిస్తాము. అలాగే దీన్ని ఈ క్రిస్టియన్ సంఘాలు ఏవైతే డిమాండ్ చేశాయో దాని ప్రకారం మేము వీడియో కూడా అంటే పోస్ట్‌మార్టంని 5 మంది డాక్టర్ల ఆధ్వర్యంలో పోస్ట్‌మార్టం చేసాం. దానంతా కూడా వీడియో తీయమన్నారు. వీడియో తీసాం. అట్లాగే కొంతమంది అవుతా ఉన్నారు. వాళ్ళ తరపున వాళ్ళ సమక్షంలోనే మేము చేసాము. మేము మొత్తం పారదర్శకంగా విచారణ చేస్తున్నాము. ఇప్పటివరకైతే మాకు ఇతన్నెవరో చంపారన్న దానికైతే ఆధారాలైతే దొరకలేదు అనేది ఆయన చెప్పాడు. అయితే ఇక్కడ చెప్పని అంశం ఏందంటే, మనకొస్తున్న న్యూస్ ఏమంటే, కారు దొరికింది ఆల్రెడీ. వీళ్ళు చెప్పలేదింకా. కారుని బయట పెట్టట్లేదు. ఆ కారులో ఆయుధాలున్నాయని గూడా పుకార్లొస్తున్నాయి అనేది మనకి వార్త వైరల్ అవుతుంది. అయితే ఇది ఎందుకు చెప్పలేదు అంటే, ఏమన్నా పోలీసులు దాస్తున్నారా? ఇతన్నేమన్నా కాపాడుతున్నారా? ఆ కారు ఓనర్‌ని అనేది ఒక అంశం. లేదు, విచారణ ఒక కొలిక్కొచ్చినాక బయట పెడదామని ఏమన్నా అనుకుంటున్నారా? అనేది రెండవది. మూడో అంశం, అసలు కారు దొరక్కపోవచ్చు. దొరకకుండానే దొరికిందని పుకార్లు క్రియేట్ చేస్తున్నారా? ఇది హత్య అని చెప్పడానికే క్రిస్టియన్ సంఘాలు ప్రయత్నిస్తున్నాయా? అన్న విమర్శ గూడా ఉంది. ఎందుకంటే ఇది హత్య గావచ్చు, యాక్సిడెంట్ గావచ్చు. రెండవది కొంతమంది విమర్శిస్తుండేదేందంటే, ఈయనకి థ్రెట్ ఉన్నప్పుడు
ప్రవీణ్కి. ఎందుకంటే 1 మంత్ బ్యాకే ఆయన పోస్ట్ కూడా పెట్టాడు, నన్ను చంపేయాలని పత్వా కూడా జారీ అయింది, అవన్నీ పెట్టాడు. అలాంటప్పుడు ఆయన ఎందుకు ఆ నైట్ టైంలో ఒంటరిగా బైక్ మీద వెళ్ళడం కరెక్ట్ కాదు కదా. ఆయనకి థ్రెట్ ఉన్నప్పుడు బైక్లో ఒంటరిగా వెళ్ళినప్పుడు ఈజీ యాక్సెస్ ఉంటుంది కదా ఎవరన్నా చంపాలనుకుంటే అన్న ఇది కూడా ఉంది. అదొకటి. రెండోది ఏంటంటే అతనికి డైరెక్ట్గా ఎవరి నుంచి థ్రెట్ అనేది అతను ఎప్పుడు చెప్పలేదు. ఒకవేళ థ్రెట్ ఉంటే అతను ఎందుకు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వలేదు. ఎక్కడ రిటర్న్గా కంప్లైంట్ ఫలాని వాళ్ళ నుంచి థ్రెట్ ఉందంటే ఇప్పుడు వాళ్ళని పిలిచి విచారించే అవకాశం ఉంది. అలాంటిది ఎందుకు చేయలేదనే విమర్శలు కూడా ఉన్నాయి. అట్లాగే ఈయన చనిపోయిన తర్వాత రియాక్షన్స్ చూస్తే ఎక్కువగా హిందూ ఫండమెంటలిస్టులు అయితే ముఖ్యంగా మతత్వవాదులు ఉన్నారో వాళ్ళ నుంచి ఈయన మీద నెగిటివ్గా ప్రచారం అనేది మొదలైంది. తను తాగుబోతూ అక్కడ తాగేసి పడిపోయి ఉంటాడు అని చెప్పి. కానీ అతను తాగినట్టు కానీ అతను ఇదే మత్తులో ఉన్నట్టు కానీ పోస్ట్ మార్టంలో లేదంటే అతను తాగి యాక్సిడెంట్ చేసుకున్నట్టుగా లేదు. యాక్సిడెంట్ ఒకవేళ తాగకుండా కూడా అవ్వచ్చు. నేను కూడా ఒకసారి కారులో నిద్ర వచ్చి దించేపోయాను. మా ఫ్రెండ్ ఒకసారి దించేపోయాడు. ఈ మధ్య మా ఫ్రెండ్ ఒక అర్లీ మార్నింగ్ వెళ్తూ బైక్లో తూగి పడిపోయాడు, చెయ్యి ఇరిగిపోయి రాడ్ వేశారు. అలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా మనకి అలసట్లో కొంచెం తూలితే పక్కన గుంత ఉన్నప్పుడు బండి జంప్ అయితే వెళ్ళిపోతారు. సో అలాంటివి కొట్టిపారేయలేం. అంటే యాక్సిడెంట్ని కొట్టిపారేయలేం, లేదు హత్య కూడా అయ్యుండొచ్చు, తెలీదు. మనమైతే ఏమి చెప్పలేము, దాన్ని విచారణలోనే బయటకు వస్తుంది. అయితే ఈ కారు నిజంగానే కారు పట్టుకున్నారా లేదనేది కూడా కన్ఫామ్ అయితే గవర్నమెంట్ అఫీషియల్గా చేయలేదు. కానీ ఇది కూడా ఆశ్చర్యమే. ఎందుకంటే ఇప్పుడు మంగళవారం మార్నింగ్ జరిగితే మంగళవారం, బుధ, గురు, శుక్ర 3 రోజులు అయిపోయింది కంప్లీట్గా. 3 రోజులుగా ఒక వెహికల్ని పట్టుకోలేకపోతున్నారా? ఆ హైవే అదేమి మారుమూల ప్రాంతం కాదు. ఇప్పుడు అది కొవ్వూరు దగ్గర టోల్